హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రానున్న 48 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల వరకు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల పాటు తూర్పు, మధ్య, ఈశాన్య భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆ రాష్ట్రాల్లో గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మార్చి 24 వరకు కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని, కొన్ని చోట్ల వడగళ్ల వానలు కూడా పడవచ్చు అని చెప్పేసి ఐఎండీ శాస్త్రవేత్తలు అయితే కనుక హెచ్చరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడినటువంటి వర్షాలు, చాలా చోట్ల అయితే పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముఖ్యంగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వారు హెచ్చరించారు. రైతులు తమ కోతకు వచ్చిన పంటలను, ఆరబోసిన మిర్చి, పసుపు వంటి ఉత్పత్తులు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ముఖ్యంగా గమనించండి, రైతులు కానీ, పని చేసుకునే శ్రామికులు కానీ, పొలాల్లో పనిచేసేటువంటి రైతులు కానీ ఎవరైనా సరే ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరులు సైతం చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు ప్రత్యేక అలర్ట్ అయితే కనుక జారీ చేశారు.